కొత్త పార్టీలో చేరికతో దశ తిరుగుతుందనుకుంటే ఆ మాజీ మంత్రి అంచనాలు తప్పాయి. గతంలో మంత్రిగా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడికి కొత్త పార్టీలో ఎలాంటి గుర్తింపు దక్కకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట. కూటమి ప్రభుత్వంలో చేరిన ఆ సీనియర్ నేత సీనియారిటీకి తగ్గ గుర్తింపు దక్కడం లేదెందుకు? ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఏంటైన కదా? రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల మీద ఆశ ఉంటుంది, కానీ పదవులే పరమార్థమైతే కాదు. అందున సీనియర్ లీడర్లుగా సొంత వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా జనాలకు చేరువైన నేతలు ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయిస్తే అస్సలు బాగుండదు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న బాలినేని వంటి చేత్తో కాంగ్రెస్, వైసీపీ పార్టీల్లో జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లుంది బాలినేని పరిస్థితి. 25 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ పై చేయిగానే ఉంటూ వచ్చారు బాలినేని. కానీ ఫస్ట్ టైం ఆయన రాంగ్ స్టెప్ వేశారన్న చర్చ బాలినేని వర్గంలో నడుస్తోందట. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో 1999లో తొలిసారి ఒంగోలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని 2004, 2009లలోనూ వరుసగా గెలిచారు. ఇక వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యాక బాలినేనిని మంత్రిని చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం బాలినేని జగన్ వెంట నడిచారు. పార్టీ నిర్మాణం నుంచే బాలినేనికి వైసీపీతో అనుబంధం ఉంది. 2012లో ఒంగోలు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు బాలినేని. 2014లో ఓడిపోయినా 2019లో మళ్లీ గెలిచారు. తొలి 3 ఏళ్లు జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి వైసీపీపై అసంతృప్తిని పెంచుకున్న బాలినేని 2024 ఎన్నికల ముందే టీడీపీలో చేరాలనుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత బాలినేని జనసేనలో చేరారు. అది కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్న ఒప్పందంతోనే ఆయన వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం సాగింది. ఇక ఎమ్మెల్సీ సీట్ను కూడా ఆయనే ఖాళీ చేయించి పెట్టుకున్నారనే మరో ప్రచారం సాగింది. జయమంగళం వెంకట్రమణతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించింది బాలినేని కోసమేనన్న చర్చ జరిగింది. ఇక ఎమ్మెల్సీగా నెగ్గితే మంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ హామీ ఇచ్చారన్న టాక్ బాలినేని అనుచరుల్లో పెద్ద ఎత్తున నడిచింది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలినేనికి అనుకున్న మంత్రి పదవి కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు వెళుతోంది. దీనికి కారణాలు ఎలా ఉన్నా ఇప్పుడు బాలినేని రాజకీయం క్రాస్ రోడ్స్ లో ఉందని సొంత అనుచర వర్గమే గుసగుసలాడుతోంది. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని అత్యాశకు పోయి పార్టీ మారిన బాలినేని ఇలా వచ్చి అలా మినిస్టర్ పోస్టు దక్కించుకోవడం అంత సులువని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదంటోందట వైసీపీ క్యాడర్. జనసేనలో చేరినప్పటికీ ఆ పార్టీతో పాటు కూటమి ప్రభుత్వంలో బాలినేనికి సరైన ఆదరణ దక్కలేదనే టాక్ ఆయన అనుచరుల్లో నడుస్తోంది. తాజాగా బాలినేని పుట్టినరోజు ఒంగోలులో భారీ ఎత్తున చేయాలని బాలినేని అభిమానులు భావించారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు తెలియగానే బాలినేని క్యాడర్ డీలా పడిపోయింది. ఒంగోలులో పుట్టినరోజు వేడుకలు క్యాన్సిల్ అయ్యాయి. జనసేనలో చేరాక ఇంతవరకు సొంత ఇలాకా ఒంగోలులో అడుగుపెట్టలేదు బాలినేని. మరోవైపు జనసేనలో ఆయనకు నీరాజనం పలుకుతారని భావించిన అనుచర గణం తీవ్ర నిరాశకు గురవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే జనసేనలో చేరిన బాలినేనికి ఇంతవరకు ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోవడాన్ని ఆయన ఫాలోవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో కాబోయే మంత్రిని అనుకున్నారో ఏమో, జగన్ మీద పర్సనల్ గా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు బాలినేని. దీన్ని వైసీపీ క్యాడర్ చాలా సీరియస్ గా తీసుకుంది. రాజకీయంగా గుర్తింపిచ్చిన వైఎస్ కుటుంబంపై బాలినేని విమర్శలు చేయడాన్ని జిల్లా వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యాఖ్యలతో ఆయన మళ్లీ వైసీపీ గూటికి వెళ్లే అవకాశం లేకుండా చేసుకున్నారని అంటున్నారు. బాలినేని ఊహించినట్లు వైసీపీలో ఉన్న స్వతంత్రత జనసేనలో ఉండదని వైసీపీ క్యాడర్ అంటుంటే
జనసేనలో బాలినేని కటౌట్ నామమాత్రమేనన్న చర్చ నడుస్తోంది. ఈ దెబ్బతో బాలినేని రాజకీయ జీవితం ఎటూ కాకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనలో రెడ్లకు కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పుకోవడానికి బాలినేనికి మంత్రి పదవి అని ఒక దశలో ప్రచారం సాగింది. అదే నిజమైతే ఈ పాటికి బాలినేనికి ప్రాధాన్యం ఇచ్చేవారని, అలాంటిదేమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. భవిష్యత్తులో బాలినేనికి పవన్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో కానీ ఇప్పుడైతే బాలినేని పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడ్డట్టే కనిపిస్తోంది.